హాయ్ అండి. నేను ఈరోజు ఎండు చేప కోడిగుడ్డు ఎగురు అయితే చేయబోతున్నానండి. ఎండు చేప కోడిగుడ్డు ఎగురులోకి ఏమేం కావాలో నేనైతే మీకు చూపిస్తాను, చూడండి. స్కూల్ లేదని తీరుబాటుగా టిఫిన్ చేస్తున్నారా? ఏంటి అట్లు అలాగే కూర్చున్నారు. మన ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి. ఎలా రండి దగ్గరికి. టిఫిన్ చూపించండి. హాయ్. సూర్యుడే కనిపెట్టి చేస్తున్నాడు. అదిగోండి కోడిగుడ్డు ఎండు చేప ఎగిరి పెట్టబోతున్నాను కదా. మనకు కావాల్సినవి కోడిగుడ్లు ఉడకపెట్టి తీసుకున్నానండి. ఎండు చేప 2 తీసుకుని శుభ్రంగా కడుక్కున్నాను. మంచి నూనె, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకండి. కూరకి తగినన్ని నీళ్ళండి. ఇప్పుడైతే కూర అయితే చేస్తాను, చూడండి. ఇదిగోండి నేను ఈ గిన్నె అయితే తీసుకున్నాను. కూరకి నూనె అయితే పోసుకుంటానండి. నూనె అయితే పోసుకున్నాం కదా. గుడ్లు వేపుకోవడానికి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలండి. ఇదిగోండి గుడ్లు అయితే వేసుకొని కదా. ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకుంటాను. గుడ్లు వేపుకున్న ఆయిల్లోనే ఇప్పుడు చేప అయితే వేపుకోవాలండి. చేప వేపుకుంటాం కదండి. చేప అన్నది టేస్టీగా వస్తుందండి. మనం కూరలో వేసుకున్నప్పుడు ముక్కలు అవ్వకుండా ఉంటుంది చేప వేసుకుంటే. చేప కూడా అయితే వేగిపోయింది ఎర్రగా. ఇప్పుడు చేప కూడా గుడ్లు తీసుకున్న గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను. ఎందుకంటే చేపల గుడ్లు ఒకసారి వేస్తాను కదా కూరలో, అందుకే ఇందులో అయితే తీసేసుకుంటాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను.
ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయ్యేదాకా నాకైతే వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినట్టున్నాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలి. మనకు టమాటా ముక్క ఉడకాలి కదండి. ఒకసారి అయితే చూసేద్దామండి. టమాటా ముక్కలు అయితే వేసాం కదా. మగ్గిపోయినట్టుందండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు అయితే వేసేసుకున్నాం కదండి. కోడిగుడ్లు వేపేటప్పుడు సరిపోద్ది. కొద్దిగా కారం, కూర ఉడకడానికి కొన్ని నీళ్ళు. ఇది ఒక 2 నిమిషాలు అయితే కొద్దిగా ఉడికాక మనం అప్పుడు గుడ్లు చేపలు అన్నది వేసుకుని మళ్ళీ ఉడకనివ్వాలి. కూర అయితే కొద్దిగా దగ్గర ఉన్నట్టుందండి. చూద్దాం. బాగుంది. ఇప్పుడు ఇలా ఉండగానే మనము ఎండు చేప కోడిగుడ్లు అయితే వేసేసుకోవాలి. బాగా దగ్గరగా ఎగిరిపోవాలండి. బాగా దగ్గరగా ఎగిరిపోయి ఇప్పుడు మనకి కూర అన్నది అయిపోయినట్టు. కూర అయితే అయిపోయినట్టుందండి. చూద్దాం. కూర అయితే అయిపోయిందండి. చూసారా, ఎండు చేప కోడిగుడ్డు ఎగురు. ఇప్పుడైతే దించేసుకోవడమే. ఎండు చేప కోడిగుడ్డు ఎగురు పెట్టాను.